హలో ఆల్ గ్లిటర్తో ఒక అందమైన బాటిల్ రెడీ చేసుకుందాం. ఏదైనా ఒక గ్లాస్ బాటిల్ తీసుకోవాలి. ఇది సాస్ బాటిల్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా టాల్కమ్ పౌడర్, ఫెవికాల్ ఇంకా వైట్ యాక్రిలిక్ కలర్ కలిపి మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం స్పాంజ్తో కానీ బ్రష్తో కానీ ఇలా బాటిల్ మీద అప్లై చేసుకోవాలి. తర్వాత ఇది డ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇది బాగా డ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు పర్షియన్ బ్లూ కలర్ అండ్ వైట్ యాక్రిలిక్ కలర్ మనం తీసుకోవాలి. మీకు నచ్చిన కలర్స్ ఏమన్నా 2 తీసుకోవచ్చు. ఇప్పుడు వైట్ యాక్రిలిక్ కలర్ బాటంలో నేను అప్లై చేస్తున్నాను. తర్వాత పర్షియన్ బ్లూ కలర్ టాప్ సైడ్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 కలర్స్ బాగా డ్రై అయిపోయిన తర్వాత మనం ఫెవికాల్ తీసుకొని కరెక్ట్గా సెంటర్ ఉంటుంది కదండి, అక్కడ మనం ఫెవికాల్ని అప్లై చేసుకోవాలి. ఇలా బ్రష్తో ఇట్లా డిజైన్ లాగా అంటే ఇర్రెగ్యులర్ స్ట్రోక్స్ లాగా మనం అప్లై చేయాలి ఫెవికాల్ని. తర్వాత గోల్డ్ కలర్ గ్లిటర్ తీసుకొని ఇలాగా ఎక్కడ మనం ఫెవికాల్ అప్లై చేసామో దాని మీద జల్లాలండి. జల్లిన తర్వాత కొద్దిగా ప్రెస్ చేస్తే అది స్టిక్ అయిపోతుంది గ్లిటర్ మొత్తం. తర్వాత ఎక్స్ట్రాస్ మనం ఇలా డ్రై బ్రష్ తీసుకొని రిమూవ్ చేసేస్తే మొత్తం గ్లిటర్ అంతా ఊడిపోతుంది, ఎక్కడ మనం అంటించలేదు అక్కడ. టాప్ పోర్షన్లో మీరు ఇలా గ్లిటర్ అయినా స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే జూట్ రోప్ అయినా ర్యాప్ చేసుకోవచ్చు. నేనైతే గ్లిటర్ని స్టిక్ చేస్తున్నానండి. చాలా బ్యూటిఫుల్గా వెరీ సింపుల్గా గ్లిటర్ బాటిల్ రెడీ అయిపోయిందండి. పెయింటింగ్ రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇలా మంచి క్రాఫ్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.